రఘునాథపురం అనే గ్రామంలో రంగడు అనే వ్యక్తి నివసించేవాడు. అతడు ఇంట్లోనే రంగురంగుల టోపీలను తయారుచేసి పక్క గ్రామంలో జరిగే సంతకు తీసుకువెళ్లి అమ్ముతూ జీవనం సాగించేవాడు. ఒకరోజు రంగడు ఎప్పటిలాగే టోపీల మూటను తీసుకుని సంతకు వెళ్లాడు. కాని ఆ రోజు ఎండ ఎక్కువగా ఉండటం వల్లనో ఏమో కొన్ని టోపీలు మాత్రమే అమ్ముడయ్యాయి. మధ్యాహ్నమయ్యేసరికి ఎండ మండిపోతుండటంతో మిగిలిన టోపీలను తీసుకుని ఇంటికి బయల్దేరాడు. సంత జరుగుతున్న గ్రామానికి రంగడి ఊరికి మధ్యలో ఒక చిన్న అడవి ఉంటుంది. అడవి మధ్యలోకి వచ్చేసరికి రంగడు బాగా అలసిపోయాడు. దానికి తోడు ఎండ వేడి తట్టుకోలేక ఒక పెద్ద చెట్టు నీడన విశ్రాంతి తీసుకోవాలని ఆగాడు. టోపీల మూటను పక్కన పెట్టి తాను కూడా ఒక టోపీని తలకు పెట్టుకుని నిద్రపోయాడు. ఆ చెట్టుమీద చాలా కోతులు ఉన్నాయి. రంగడు నిద్రపోవటం గమనించిన కోతులు మెల్లగా కిందకు దిగి వచ్చాయి. మూటలో ఉన్న టోపీలన్నీ తీసుకుని రంగడిని చూసి తలో టోపీ తలమీద పెట్టుకుని మళ్ళీ చెట్టుపైకి ఎక్కేశాయి. కాసేపటి తర్వాత నిద్రలేచిన రంగడు పక్కన చూసేసరికి టోపీల మూట ఖాళీగా ఉంది. కంగారుగా చుట్టూ వెతకగా చెట్టుపైన ఉన్న కోతులు టోపీలు పెట్టుకుని ఉండటం గమనించాడు. రంగడు ఎంత అరిచినా, బ్రతిమిలాడినా కోతులు టోపీలు తిరిగి ఇవ్వలేదు. అప్పుడు రంగడికి ఒక ఉపాయం తట్టింది. కోతులు మనుషులను అనుకరిస్తాయని అతనికి తెలుసు. వెంటనే తన తలమీద ఉన్న టోపీని తీసి కిందకు విసిరికొట్టాడు. అది చూసిన కోతులు కూడా వెంటనే తమ తలలమీద ఉన్న టోపీలన్నీ కిందకు విసిరేశాయి. రంగడు గబగబా ఆ టోపీలన్నింటినీ ఏరుకుని మూట కట్టుకుని తన తెలివితేటలకు సంతోషిస్తూ వేగంగా ఇంటికి చేరుకున్నాడు. ఎంతటి కష్ట సమయంలోనైనా అపాయాన్ని ఉపాయంతో జయించవచ్చు.